అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిప్రి ప్రోగ్రాం బట్టి విక్రమార్క విజిటింగ్ అనంతరం ఉప ముఖ్యమంత్రి ఏమని అష్యూరెన్స్ ఇచ్చారు, ఏం చెప్పారు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం జరగబోతుంది, పిప్రిని దత్తత తీసుకున్న తర్వాత ఏం చెబుతున్నారు, మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జున్నాడు. ఒకసారి మాట్లాడారు. అన్న ఏంటి అంత హుషారుగా ఉన్నారు? ఇప్పటికే చాలా నిధులు కేటాయించిన పరిస్థితి ఎట్లా చూడవచ్చు? వాస్తవం అన్న చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజుల్లో బట్టి విక్రమార్క గారు పిప్రి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటి మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ప్రతి పల్లెటూరు కావచ్చు, గూడ కావచ్చు, తండాలు కావచ్చు టచ్ చేసుకుంటా వాళ్ళ యొక్క బాధలు ఏంటిదో ఆ రోజు పాదయాత్రలో పీపుల్స్ మార్చ్ యాత్రలో తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఆ రోజుల్లో తెలుసుకున్న సమస్యలని ఈరోజు పరిష్కారం చేద్దామనే ఆలోచనతో మరి ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ రచ్ చేసి మరి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రాంలు కావచ్చు, కొన్ని చెక్కులు కావచ్చు, అది ఇవ్వడం అనేది జరిగింది. మరి చాలా స్పష్టంగా వారు చెప్పారు, ఇది వెనుకబడిన జిల్లా, మేము ముఖ్యమంత్రిని మేమిద్దరం కలిసి కూడా మరి ఈ జిల్లాకి అన్ని రకాల నిధులు మంజూరు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. వెనుకబాటుతనం అంటేనే నాకు బాధ అనిపిస్తుంది. మరి అందుకే దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ సారిస్తున్నాం. మీరు ఎవరు కూడా వెనుకబడేవారు కాదు, మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని ఈరోజు ఎస్ఎన్ఎస్ ఇవ్వడం అనేది జరిగింది. ఎట్లుందన్న అంటే ఇక్కడ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన పరిస్థితి, పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరబోతున్నాయి. 100% దశల వారీగా ఒక్కొక్క సమస్యలను పరిష్కరించబోతున్నాం. నా దగ్గర నేను నిజం చెప్తున్నా, ఈరోజు స్పీచ్లో కూడా తను చెప్పడం అనేది జరిగింది. ఏమని చెప్పారు, ఆ రోజులు వెళ్ళే క్రమంలో నా దగ్గర చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, పులిమడు కావచ్చు, త్రివేణి సంగమం కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథ కావచ్చు, ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్లీ అతను మాట్లాడి రాత్రి 10లో పెట్టాలని, చట్టసభలో మనం మాట్లాడాలని స్పెసిఫిక్గా రాత్రి 11-12 గంటలు ఫోన్ చేసి నాకు కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే అతను తెలుసుకున్న సమస్యల మీద ఎంత శ్రద్ధ ఉన్నాడని ఇది ఒక నిదర్శనం. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడో ఖమ్మంలో పుట్టినాడు బట్టి విక్రమార్క గారు, మరి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి కూడా ప్రతి విలేజ్ పేరుతో సహా స్వయంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కుమ్మరికుంటలో ఏంటిది మట్టి తీసుకురావడానికి ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని చోట్ల కట్టెలు బుట్టలు తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు, వెదురు కట్టెలు, అంటే అంత స్పష్టంగా అతను అధ్యయనం చేయడం అనేది జరిగింది. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం వెనుకబాటుతనానికి ఏదైతే ఉంటుందో అట్లాంటి వాటికి సమస్య పరిష్కరించాలి ఆలోచనతో ముందుకెళ్తుంది. కాబట్టి 100% నమ్మకం ఉంది. ప్రతి పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎట్లుండబోతుంది అన్న అంటే రానున్న రోజుల్లో ఈ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే బడ్జెట్ కొంత కేటాయించిన పరిస్థితి మన జిల్లాకి ఏ విధంగా ఉండబోతుంది అన్న? ఇప్పటికీ ఆల్రెడీ బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఐడీలు కూడా 17,000 కోట్లను కేటాయించడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా వాళ్ళ గతం కంటే 10 సంవత్సరాల కంటే ఈసారి ప్రతి డిపార్ట్మెంట్ని కొంత డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో మరి వాళ్ళు నిధులు కూడా విపరీతంగా కేటాయించడం అనేది జరిగింది. మేము కూడా మా ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, మేమందరూ కూడా మా వాయిస్ని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మాకు నమ్మకం, విశ్వాసం కలిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత జిల్లాగా తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. తప్పకుండా అదే రకంగా మాకు నిధులను కూడా శాంక్షన్ చేస్తూ పోతున్న విషయం మాకు అందరికీ తెలిసింది. ఈ బట్టి విక్రమార్క టూర్ను ఉద్దేశించి, ఉప ముఖ్యమంత్రి టూర్ను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నాను ఫైనల్ అన్న? ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకించి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మరి ఆ రోజులు వచ్చి సమస్యలు తెలుసుకున్నాం. మరి ఈ రోజులు వచ్చేసి కొన్ని 100 కోట్లు మరి శాంక్షన్ చేసి వెళ్ళిపోవడం నిజంగా అభినందనీయం. ఈ ప్రాంత సమస్యలు కావచ్చు, అన్ని సమస్యల మీద ప్రత్యేకించి వారు మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నాదని మళ్ళీ ఇంకొకసారి ఆ రోజులో గెలిపించి మాకు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈరోజు గెలిపించారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరికీ నేనున్నానని భరోసా ఇవ్వడానికి ఈ ప్రాంతానికి రావడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. నేనున్నానని ఈ ప్రాంతానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి భరోసా కల్పించిన పరిస్థితి కనబడుతుందని చెబుతున్నారు. దీంతో పాటు తన చేసిన వాగ్దానాలన్నీ అతి త్వరలో నెరవేర్చబోతున్నాను, దశల వారీగా పూర్తి అవుతాయని ఇటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మేము చెబుతున్నాం. పక్కా ఈ ప్రాంతంలో అభివృద్ధి ధ్యేయంగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ ఆర్టీవీ ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.